స్పెషల్ ఫోకస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా నరేంద్ర మోదీ ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవి కాలాలను కలుపుకుంటే ఆయన అత్యధిక కాలం అంటే 8,931 రోజుల పాటు ప్రభుత్వ అధినేతగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. దీంతో ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు. చామ్లింగ్ సిక్కిం ప్రభుత్వ అధిపతిగా 8,930 రోజులు పనిచేశారు. లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయ్యే వరకు ఆ పదవిలో ఉన్నారు. అప్పట్నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మోడీ నిలిచారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధాని కూడా ఆయనే. దేశ స్వతంత్రం అనంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేత కూడా మోడీయే. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మూడోసారి అధికారం చేపట్టిన కాంగ్రెసేతర పార్టీ నేతగా రికార్డు నెలకొల్పారు. వరుసగా 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో తన పార్టీని మోడీ విజయపథంలో నడిపించారు. దీంతో 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించిన నెహ్రూ రికార్డును సమం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ ప్రజల్ని మెప్పిస్తేనే అధికార పీఠం దక్కుతుంది. ఒక్కసారి పవర్లోకి రావడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో దశాబ్దాల పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగడం చిన్న విషయం కానే కాదు. అందులోనూ విభిన్న రాజకీయ పరిస్థితులు, సవాళ్ల మధ్య కూడా విజయపథంలో కొనసాగేందుకు ఆయన చేస్తున్న పనులే మోడీని సుదీర్ఘకాలం కొనసాగుతున్న ప్రభుత్వాధినేతను చేశాయి. మోడీ అధికార ప్రస్థానమే చాలా వింతగా మొదలైంది. ఆ తర్వాత కూడా ప్రతి మలుపులోనూ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ మోడీ అధికారంలో కొనసాగుతూ వచ్చారు. గతంలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 8,930 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి అత్యధిక కాలంలో పదవిలో ఉన్న ప్రభుత్వాధినేతగా ఉండేవారు. ఇప్పుడు ఆ మైలురాయిని ప్రధాని మోడీ దాటేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మోదీ వరుసగా 24 ఏళ్ల పాటు అధికార పీఠంపై కొనసాగుతూ ఉండడం చిన్న విషయం కానే కాదు. ఇందులో 12 ఏళ్లు సీఎం కాగా ప్రధానిగా 12 ఏళ్లు గడిచాయి. నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2001 నుంచి 2014 వరకు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారు. 2014లో దేశ పగ్గాలు చేపట్టిన మోడీ వరుసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. గతేడాది జూలైలోనే ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి వరుసగా అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు. స్వతంత్రానంతరం జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న ఏకైక నేత కూడా మోడీనే. అంతేకాకుండా కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని ముగించుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. వరుసగా 6 ఎన్నికల్లో అంటే 3 సార్లు అసెంబ్లీ, 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన అనుభవంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అరుదైన నాయకుడిగా కూడా మోడీ గుర్తింపు పొందారు. గుజరాత్లో అత్యంత తీవ్రమైన భూకంపం సంభవించిన కొద్ది రోజుల్లోనే 2001లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 13,000 మందికి పైగా ప్రజలు ఈ భూకంపంలో మరణించారు. ఒక కచ్ ప్రాంతంలోనే 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదాన్ని మోడీ ఒక అవకాశంగా భావించారు. కచ్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చడం కోసం వాటికి రాయితీలు కల్పించారు. నరేంద్ర మోడీ విధానాల మూలంగా గుజరాత్ మొత్తం ఒక ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చెందిందనే ప్రచారం బలంగా చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధి మొదలైన వాటితో గుజరాత్ నమూనా పేరు మార్మోగేలా చేశారు.
తొలిసారి గుజరాత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు మోదీ సుదీర్ఘకాలం ఆ రాష్ట్రాన్ని పాలిస్తారని ఎవరూ ఊహించలేదు. గోద్రా అల్లర్ల తర్వాత క్యాబినెట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన మోడీ వరుసగా 3 ఎన్నికల్లో గెలిచి గుజరాత్లో తిరుగులేని నేతగా మారారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ విఫలమైన తరుణంలో మోడీ దూసుకొచ్చారు. అప్పటికే గుజరాత్ మోడల్ ప్రచారం దేశవ్యాప్తంగా జరగడంతో మోడీకి అన్ని రాష్ట్రాల ప్రజల్లో ఆమోద యోగ్యత వచ్చింది. ఆకట్టుకునే ప్రసంగాలు, అవినీతి మరకాలేని పాలన లాంటి అంశాలు దేశ ప్రజల్ని ఆకర్షించాయి. అప్పటికే యూపీఏ పాలనతో విసిగిపోయిన ప్రజలు మోడీలో కొత్త నేతను చూశారు. రాక్ స్టార్లా మోడీ పెట్టిన ప్రచార సభలు అందర్నీ ఉర్రూతలూగించాయి. అలా 2014 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మోడీ మానియాలో దేశం మైమరిచిపోయింది. మోడీ ప్రధాని అయితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రజలందరూ బలంగా నమ్మారు. అందుకే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ సొంత బలంతో అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ బీజేపీకి 2014 కంటే సీట్లు పెరగడానికి మోడీ ఇమేజే ప్రధాన కారణం. చివరకు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించిన మోడీ తన ఇమేజ్కు తిరుగులేదని చాటుకున్నారు. దేశంలోని చాలా మంది మోదీ ఒక మెగా బ్రాండ్గా అవతరించారని నమ్ముతున్నారు. పార్టీ కన్నా మోదీకే ఎక్కువ పేరున్నట్లుగా భావిస్తారు. మోదీ లేకుంటే బీజేపీ అంత ప్రభావంగా ఉండదని దర్శన్ దేశాయ్ అన్నారు. నేను ఈ మాట పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. ఆయన పాలసీయే బీజేపీ పాలసీ. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓ పాలసీని రూపొందించి ప్రభుత్వాన్ని నడిపింది. నేడు ఆయన ప్రధానమంత్రి కాబట్టే ప్రధానమంత్రి కార్యాలయం పాలసీలను రూపొందిస్తుంది. కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన విడిగా కూర్చుంటారు. అందరితో తానొకడిని కాదని ఆయనకు బాగా తెలుసు. ఆయన నాయకుడు, మిగతా వారు అనుచరులు. నాయకుడిగా తన వైభవాన్ని ఆయన సులభంగా చాటుకుంటారు. ఈరోజు బీజేపీ అంటే ఏంటి? బీజేపీ అంటే మోదీ. మోడీ అధికారంలోకొచ్చిన తర్వాత రాజకీయాల్ని ప్రజలు చూసే కోణం కూడా మారింది. అవినీతిని, అరాచకత్వాన్ని, కుటుంబ పాలనను, పైరవి రాజును, బుజ్జగింపు రాజకీయాలకు బలమైన ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన మోడీ రేకెత్తించగలిగారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు, అభివృద్ధి రాజకీయాలకు మధ్య బ్యాలెన్స్ తీసుకురాగలిగారు. మోడీ బ్రాండ్ మేనేజ్మెంట్లోనే సక్సెస్ సీక్రెట్ ఉందంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 5 ఏళ్లకు మోడీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. గుజరాత్ సీఎం అయ్యే నాటికి మోడీకి అసలు ఇమేజే లేదు. ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాత్రమే. కానీ 2002లో హిందూ హృదయ సామ్రాట్ అయ్యారు. దీంతో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అనే స్థాయి దాటేసి చాలా పెద్ద హిందుత్వవాదిగా అవతరించారు. మళ్లీ 2007 వచ్చేసరికి మోడీ గుజరాత్ను అభివృద్ధి చేసిన సమర్థ పాలకుడిగా బ్రాండ్ సృష్టించారు. ఈ బ్రాండే మరింత పెరిగి గుజరాత్ మోడల్గా దేశమంతా ప్రచారమైంది. ఈ గుజరాత్ మోడల్ ప్రభావం ఎంతగా ఉందంటే అభివృద్ధికి గుజరాత్ను పర్యాయపదంగా మార్చిన మోడీ ప్రధాని అయితే దేశం కూడా ఖచ్చితంగా మారుతుందని మెజారిటీ ప్రజలు నమ్మారు. మోడీ 2019 ఎన్నికల నాటికి దేశాన్ని గర్వపడేలా చేసిన నేతగా రూపాంతరం చెందారు. తర్వాత 2024 ఎన్నికల సమయంలో రాముణ్ణి అయోధ్యకు తెచ్చిన నేతగా బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇలా ప్రతి దశలోనూ విపక్షం పోటీ ఇవ్వలేని స్థాయిలో బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటూ విజయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు మోడీ. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మోడీ సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకుంటూ వచ్చారు. హిందూ హృదయ సామ్రాట్ అనేది గుజరాత్ వరకు సరిపోయింది. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టగానే దేశాన్ని మార్చగల నేతగా అవతరించారు. మోడీ రాజకీయం చేసే తీరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి అనుకున్నారంటే 6 ఆ పనైందాకా నిద్రపోరు మోడీ. అలాగే మోడీ పొలిటికల్ డిక్షనరీలో అసాధ్యం అనే పదానికి చోటు లేదు. ఎంత కష్టమైనా పడి అనుకున్నది సాధించాలనే తపనతో పనిచేస్తారు. తన అంకితభావంతో కింది నేతలు, కార్యకర్తల్లోనూ స్ఫూర్తినిస్తూ వారి నుంచి కూడా అత్యుత్తమ పనితీరు రాబట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మోడీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన అలవోకగా తీసుకుంటారు. ఆ లక్షణాన్ని తన బలంగా చెప్పుకుంటారు మోడీ. కచ్ భూకంపంతో నైరాస్యంలో కూరుకుపోయిన గుజరాత్, ఆ తర్వాత వైబ్రెంట్ గుజరాత్ ఎవరూ ఊహించలేదు. కానీ మోడీ చేసి చూపించారు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. కానీ అది కూడా సాధ్యమేనని నిరూపించారు మోడీ.
ఇక దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందనే విషయం కూడా ఎవరి ఊహకు అందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు మిత్రుల మద్దతుతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా తన పనైపోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారీ దిమ్మ తిరిగే జవాబిచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. స్వతంత్ర భారత చరిత్రలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్దిమంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు. అలాంటి నేతల్లో మోడీ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొత్త నినాదాలతో ప్రజల్ని ఆకర్షించడం మోడీ శైలి. ప్రత్యర్థులు కూడా తిరస్కరించలేని ఆలోచనల్ని దేశం ముందుంచడం ఆయనకు అలవాటు. మొదట్లో ఆర్ఎస్ఎస్ ఉద్యమించినప్పుడు అయోధ్య రామ మందిరం హిందువులకు సంబంధించిన విషయం మాత్రమే. కోర్టుకైతే అది కేవలం భూ వివాదమే. కానీ మోడీ వచ్చాక రామాలయ నిర్మాణం జాతి కర్తవ్యంగా రూపుతీసుకుంది. రామాలయానికి చాలా అడ్డంకులు ఉంటాయనే భావన ఉండేది. కానీ ఒక్కో అడ్డంకిని తప్పిస్తూ అందరినీ ఒప్పించడం మోడీ చేసిన పెద్ద టాస్క్. రాముడు దేశం ఆస్తి, రామాలయం దేశం బాధ్యత అనే స్థాయికి తెచ్చారు మోడీ. ఒక్క అయోధ్య రామాలయమే కాదు, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తాలాక్ రద్దు అంశాల్లోనూ మోడీ అలాగే పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దయితే ఏం జరుగుతుందోననే భయాలు నెలకొన్న సమయంలో ఏకంగా కశ్మీర్ను 2గా విభజించినా ఎవరూ నోరెత్తకుండా చేయగలిగారు. అలాగే ట్రిపుల్ తాలాక్ విషయంలోనూ ముస్లిం మహిళలందరినీ కూడగట్టి బలమైన వ్యతిరేకత వచ్చినా దాన్ని అధిగమించి చివరకు అనుకున్న పనిచేసి చూపించారు. పైగా ఏం చేసినా ఎక్కడా దుష్పరిణామాలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మోడీ. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పాలనా పరంగా కూడా మోదీ ఎన్నో నిర్ణయాల్ని ధైర్యంగా తీసుకున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా దాని పరిణామం ఎలా ఉన్నా కూడా చివరకు తనకు అనుకూలంగా మార్చుకోవటం మోదీకే చెల్లింది. అలాగని తాను అనుకున్నది అవ్వని పరిస్థితులు ఎదురైనప్పుడు మొండిగా ముందుకెళ్లటం ఆయన శైలి కాదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత మోదీ. తనకు సమయం వచ్చే వరకు ఎదురు చూస్తారు, అదున్ను చూసి ముందడుగు వేస్తారు. రైతు చట్టాల విషయంలో మోదీ అలాగే చేశారు. సిఐఏ విషయంలోనూ ఆచితూచి అడుగేయటానికి సంకోచించలేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా తన ప్రతిష్టే ముఖ్యమన్న ఆలోచన చేయటం ఆయనకు అలవాటు లేని పని. మాట నెగ్గడం కంటే రాజకీయం నెగ్గడం ముఖ్యమని మోదీకి తెలుసు. వృద్ధుల పార్టీగా ఉన్న బీజేపీని యువతరానికి ఆకర్షణీయంగా మార్చడంలో మోడీ సక్సెస్ అయ్యారు. వాజ్పేయి, అద్వానీ టైంలో ఉన్న బీజేపీకి, మోడీ వచ్చిన తర్వాత బీజేపీకి చాలా తేడా ఉంది. అలాగని మోడీ యువనేత కాదు. అయినా సరే ఆయన వయసుతో సంబంధం లేకుండా పనితీరుతోనే యువతను ఆకట్టుకోగలిగారు. 2014 నుంచి ఇప్పటి వరకు యువత ఆయన వెన్నంటే ఉండడం మోడీకి పెద్ద అడ్వాంటేజ్. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే దాన్ని మోడీ కంటే బాగా ఉపయోగించుకునే రాజకీయ నేత మరొకరు మనకు కనిపించరు. అసలు రాజకీయ నేతలకు సోషల్ మీడియా గురించి తెలియని రోజుల్లోనే దాన్ని విస్తృతంగా విజయవంతంగా ఉపయోగించుకున్న చరిత్ర మోడీకుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లలో మోడీ ఫాలోవర్ల విషయంలో ప్రపంచ నేతల్ని కూడా మించిపోతూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. ఇక మోడీ దగ్గరున్న మరో ప్రత్యేక లక్షణం పైనుంచి కింది దాకా అన్నీ తానై పనిచేసే తీరు. నాయకుడు అంటే పని చేయాల్సిందే కాని పని చేయకూడదనే పడికట్టు శైలికి మోడీ పూర్తిగా వ్యతిరేకం. మోడీ దగ్గర 1, 2, 3 అనే నెంబర్లు ఉండవని 1 నుంచి 5వ స్థానం వరకు ఆయనే ఉంటారు. పనిని దైవంగా నమ్మే మోడీ రాజకీయాన్ని కూడా నిష్టగా చేస్తారనేది బీజేపీ వర్గాల మాట. అంత అంకితభావం ఉండబట్టే రాజకీయ నేతగా మోడీ ప్రభావం మిగతా నేతల కంటే భిన్నంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మోడీ సుదీర్ఘ అధికార జీవితంలో ఎన్నో డక్కా మొక్కీలు తిన్నారు. వరుస ఎన్నికల్లో విజయాలు ఆయనకు ఆషామాషీగా రాలేదు. అవినీతి కనిపించని పాలన, జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు, ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచే వ్యూహాలు, ఇలా మోడీ అమ్ముల పొదిలో చాలా అస్త్రాలున్నాయి. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి దేశానికి బలమైన ప్రధానిగా ఎదిగిన చరిత్ర మోడీ సొంతం.
కాంగ్రెస్ ధాటికి తట్టుకోలేక ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం చూస్తున్న బీజేపీకి మోడీ ఆశాకిరణంలా దొరికారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయంటే దానికి మోడీ మ్యాజిక్కే కారణం. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సముచిత ప్రాధాన్యమిచ్చారు. అలాగే బీజేపీలో చేరాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనే నిబంధనలకు నీళ్లొదిలారు. ఎవరైనా చేరొచ్చని, బీజేపీ కూడా మిగతా పార్టీ లాంటిదేనని లిబరల్ లుక్ ఇచ్చారు. బీజేపీ అంటే పెద్దగా ఆసక్తి లేనివాళ్లు, అసలు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేనివాళ్లు కూడా మోడీని చూసి పార్టీలో చేరుతున్నారని బీజేపీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి. దేశంలో రాజకీయం చేయడం ఒక ఎత్తైతే ఎన్నికల రాజకీయం మరో ఎత్తు. చాలా మంది నేతలకు ఈ సూక్ష్మం తెలియకే రాజకీయ తెరపై కొంతకాలం వెలిగి తెరమరుగైపోతున్నారు. కానీ మోడీ మాత్రం ఎన్నికల రాజకీయాన్ని పూర్తి స్థాయిలో ఔపాసన పట్టారు. అసలు ఎన్నికలు అంటే పండుగ అని ప్రకటించిన తొలి అగ్రనేత మోడీని అంటే అతిశయోక్తి కానే కాదు. మిగతా నేతల్లా ఎన్నికలప్పుడే వాటి గురించి ఆలోచించే నేత కాదు మోడీ. అనుక్షణం ఎన్నికల చుట్టే ఆయన ఆలోచనలు తిరుగుతాయి. ప్రధానిగా లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే చాలనుకునే వ్యక్తి కూడా కాదు. లోక్సభ ఎన్నికల్లో విజయం దక్కింది, కొన్నాళ్లు రిలాక్స్ అవుదాం అని కూడా మోడీ ఆలోచించరు. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించే కాకుండా జరగబోయే ఎన్నికల గురించి కూడా ఆలోచించడం ఆయన నైజం. ఎన్నికలొస్తే చాలు అన్ని పార్టీల మాదిరే బీజేపీ కూడా టెన్షన్ పడేది. పై స్థాయి నేతలకు తగ్గట్టుగానే కింది స్థాయిలో కార్యకర్తలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండేవారు. కానీ మోడీ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మిగతా పార్టీలకు భిన్నంగా ఎన్నికలొస్తే బీజేపీ మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు సరికొత్త వ్యూహ రచన కనిపిస్తోంది. దీనికి మోడీ ఇచ్చిన స్ఫూర్తే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ ఎన్నికల్లో మిత్రులతో కలిసి మోదీ విజయం సాధించారు. హ్యాట్రిక్ పీఎం అనే ట్యాగ్ వచ్చినా కూడా ఆయన ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు. ఆ ఎన్నికల తరువాత కూడా కొన్ని నెలల వ్యవధిలో వచ్చిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు ముందు నుంచే వ్యూహ రచన చేశారు. ఎన్నికలు రాగానే ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి అనుకున్న ఫలితం సాధించారు. అక్కడితో ఆగితే ఆయన మోదీ ఎందుకవుతారు? అసలు ఎన్ని విజయాలు సాధించినా తృప్తి పడడం మోదీకి ఇష్టముండదు. రాజకీయ నేతగా ఒక్క గెలుపుతోనో కొన్ని విజయాలతోనో సంతృప్తి చెందితే ఇక భవిష్యత్తు ఉండదనేది ఆయనకు ఆయనగా పెట్టుకున్న రాజకీయ సూత్రం. దేశంలోనే అత్యంత విజయవంతమైన నేతగా ఉన్నా కూడా మోడీ తాను పెట్టుకున్న సూత్రాల విషయంలో రాజీ పడరు. ఓవైపు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే మరోవైపు వ్యక్తిగతంగా తన రాజకీయ సూత్రాల్ని కూడా మేళవించి ఎన్నికల్లో ప్రయోగించటం మోడీకి అలవాటు. ఎన్నికల ప్రచారం విషయంలో మోడీకి విసుగులేదు, అలుపు రాదు. తాను ప్రచారం చేసే రాష్ట్రంలో బీజేపీ గెలుపు అవకాశాలు, పార్టీ అస్తిత్వం ఇవేవీ ఆయన అసలు పట్టించుకోరు. ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా బీజేపీ జెండా ఎగిరేలా చేయడానికి తనకు చేతనైనంత పని చేయాలనే ఏకైక లక్ష్యంతో మోడీ పనిచేస్తారు. ఎన్నికల ప్రచారం అంటే మూస పద్ధతుల్లో కాకుండా రాష్ట్రాన్ని బట్టి, అక్కడి ప్రజల ఆలోచన తీరును బట్టి శైలి మార్చుకోవాలని ఆయన సూచిస్తారు, స్వయంగా పాటిస్తారు కూడా. బీజేపీ ఎంత ప్రచారం చేసినా దక్షిణాదిలో అనుకున్న ఫలితాలు రావడం లేదన్న ఆ పార్టీ నేతల మాటల్ని ఆయన లైట్ తీసుకుంటారు. గెలిచేదాకా ప్రచారం చేస్తూనే ఉండాలంటారు. ఆ పట్టుదలతోనే గతంలో బీజేపీ గెలవని ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో గెలిచిందనేది మోడీ నమ్మకం. ఇప్పటివరకు కాషాయ పార్టీ ఖాతా తెరవని రాష్ట్రాల్లోనూ ఇదే సూత్రం అమలు చేయాలనేది మోడీ వ్యూహం. ఇక్కడ కేవలం వ్యూహరచన చేయడమే కాదు, ఆ వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలోనూ ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయరు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న మోడీ ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూనే అప్పుడే వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్లోనూ ప్రచారానికి వెళ్తున్నారు. అలా చూసుకుంటే ఎన్నికల ప్రచారం విషయంలో మోడీ అందరికంటే ముందుంటారని చెప్పాలి. మోడీ ఎన్నికల ప్రచారం కూడా భిన్నంగానే ఉంటుంది. ఏదో ప్రచారం చేశామంటే చేశాం, అంతటితో నా పనైపోయిందనుకునే సగటు నేత కాదు మోడీ. తన ప్రచారానికి ఎంత ఫలితం వచ్చిందో తనకు తానుగా బేరీజు వేసుకుంటారు. పార్టీలో తనను అడిగేవారు ఎవరూ లేకపోయినా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకునేలా పనిచేయాలనుకుంటారు మోడీ. ఈ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తారు కాబట్టి మోడీ రోడ్ షోలు, సభలు చాలా వరకు విజయవంతమవుతాయి.
పార్టీ తన రూపాన్ని భారతీయ జనసేన రూపాన్ని మార్చి 1980 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించబడి అలాగే కేవలం ప్రపంచంలో అతిపెద్ద పార్టీగానే కాకుండా అత్యంత ప్రభావవంతమైన పార్టీగా దేశంలో 20 రాష్ట్రాల్లో నేరుగా ప్రభుత్వంలో ఉండటం కానీ అనేక రకాల మిత్రపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వాలు నడుపుతూ ఇవాళ ఒక తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా రెపరెపలాడటం, కేవలం జెండానే కాకుండా జెండాతో పాటు ఆ ప్రాంతంలో మనం చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఒక గొప్ప ప్రయత్నం చేయాలనే ఆలోచనే మన ఊరు మన జెండా. దేశంలో ఎక్కువ మంది జనం మోడీతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. భిన్న అభిప్రాయాలున్నా, భిన్నమైన రాజకీయ పార్టీల సానుభూతి పరులున్నా ఏ సందర్భంలో అయినా మోడీతో కనెక్ట్ అవుతున్నారు. మార్కెటింగ్లో కీలకంగా భావించే పబ్లిక్ రిలేషన్ అనే పాయింట్ను మోడీ ఉపయోగిస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. మెజారిటీ ప్రజలతో మోడీ నేరుగా సంబంధం పెట్టుకున్నారు. మోడీ మన మనిషి అని చాలా మంది అనుకునేలా చేసుకుంటున్నారు. జనంతో మోడీకున్న ఈ కనెక్షన్ సిద్ధాంతాలు, భావజాలాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తోందని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ బలమైన బంధమే మోడీని విజేతగా నిలబెడుతోంది. దేన్నైనా కేవలం ప్రచారంతో చర్చనీయాంశం చేసే సత్తా మోడీ బ్రాండ్కుంది. అన్నింటికీ మించి అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన మోడీ ప్రస్థానంపై దేశ ప్రజలందరికీ గౌరవం ఉండడం కూడా ఆయనకు కలిసొస్తోంది. మొత్తం మీద ప్రస్తుతానికి అత్యంత సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించిన మోడీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా గెలిచి ప్రధానిగా నెహ్రూ రికార్డును బద్దలు కొట్టారనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. సో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా చాలా అద్భుతంగా మంచి సుపరిపాలన విధంగా, అంటే దేశం అయితే ఒక 1000 రెట్లు ముందుకి ఇప్పటికీ చూసుకుంటే కనుక అభివృద్ధి విషయంలో చాలా ఎక్సలెంట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. సో మోడీ గారు అయితే ఇటు ఐటీ విధంగా, ఇటు డెవలప్మెంట్ విధంగా అన్ని విధాల ది ఎక్సలెంట్, అంటే గ్రేట్. ఆయన అయితే చిరస్థాయికి ఒక గొప్ప నాయకుడిగా అయితే అందరూ మజిలీలో ఉండిపోతారు. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ చూసాం, యుద్ధాలు ఎదుర్కొన్నాం. ఆయన పాలనలో ఏవైతే ఈ జిఎస్టీ కానీ ఇంకా అన్నీ కూడా ఇటు స్పిరిచువల్గా చూసుకుంటే అయోధ్యలో రామ మందిరం కానీ ఇలా చాలా ఇంకా 1-2 కాదు, రోడ్ డెవలప్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన ఇండియా వైపు అందరి కళ్ళు చూసేటట్టు. ఎందుకంటే కష్ట పరిస్థితుల్లో కూడా కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఇటు వ్యాక్సినేషన్స్ ప్రక్రియ కానీ, సో అందరిని ఉద్దేశించి ఆయన అయితే ఒక అద్భుతంగా మొత్తం మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అందరినీ, అంటే ఏ మనిషికైనా 2 కళ్ళు ఒకటే అంటారు, అలాగా ఆయనకి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని ఈక్వల్ సమన్వయం అంటారు చూడండి, అలాగా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ అద్భుతంగా తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఏ బిగ్ సెల్యూట్. నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ఆయన కంటే ఎక్కువ మంది ఫాలోవర్లున్న నాయకులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. బ్రాండ్ మోదీ వ్యాప్తి, ప్రచారంలో సోషల్ మీడియా పాత్రపై పలువురు అధ్యయనం చేశారు. 2009 నుంచి 2015 వరకు మోదీ చేసిన 6000 ట్వీట్లను ఆయన విశ్లేషించారు. అప్పట్లో ఆయన్ను మించిన నేత ప్రపంచంలోనే లేరు అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. మోదీ బ్రాండ్ బిల్డింగ్ ప్రోగ్రాం ఎలా సాగిందంటే మోదీ చేయలేని పని లేదు అన్నట్లుగా ఉండేది. ఆయన మన్ కీ బాత్లో మాట్లాడతారు, యోగా చేస్తారు, రాజకీయ ప్రసంగాలు ఇస్తారు, పరీక్షలు రాయబోయే విద్యార్థులకు టీచర్లాగా లెక్చర్లు ఇవ్వగలరు. ఇలా ప్రతి చోట ఆయనే కనిపిస్తుంటారు. అందుకే దేశం ముందుకు పోతోందని, ఆయన చేసినట్లుగా దేశానికి ఎవరూ సేవ చేయడం లేదన్న భావన ఏర్పడింది. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.